సందర్భంలో గద్దర్ పాట ఒకటి, ఎర్రజెండ పాట ఒకటి, మా కోసం మీకు ఏవైతే ఇష్టమో ఆ విప్లవానికి సంబంధించిన అవి వాడండి. గద్దర్ పాట ఒకటి, అమరులు చనిపోతే ఎట్లా ఉంటుంది వాళ్ళ ఫీలింగ్ ఏంటి అనేది ఉంటుంది. దొంగ ఎదురు కాల్పులల్ల కనుమూసిన కూనలార, వీరులార శూరులార పోరాడే యోధులార, ఎర్ర పూల దండలేదుమో మా బిడ్డేలార, ఎదల మిమ్ము దాచుకుందుమో మా బిడ్డేలార, వరం మీద నడిచేటప్పుడు వంగినాట్లు వేసేటప్పుడు, కొడవలెత్తి కోసేటప్పుడు మోపులెత్తి మోసేటప్పుడు, మా మనసులల్ల కలుక్కుమంటిరో మా బిడ్డేలారా, మా సెలకలల్ల మొలకలైతిరో మా బిడ్డేలారా, కడసరి మిమ్మూల చూసి కండ్లకద్దుకుందమంటే, బొందల మిము పెట్టేటప్పుడు పిడికెడు మన్నేద్దామంటే, తుపాకులను మాకు చూపిరో మా బిడ్డేలారా, మా సూపులన్నీ రూపు మాపెరో మా బిడ్డేలారా, దుకి మొక్క దకేదాకా దొరల జులుం జచ్చేదాకా, కంపెనీ యజమాని మీద కష్టజీవి గెలిచేదాకా, మీ పాటలల్ల పాటలైతమో మా బిడ్డేలారా, మేం పోరాటాల్ల రాటు దేల్తామో మా బిడ్డేలారా. ఇట్లా చాలా అంటే దొంగ ఎన్కౌంటర్లు అవుతున్నాయి, వాళ్ళని ఉద్దేశిస్తూ ఆ పాటను ఎక్కువ వాడటం బాగా మీటింగ్ల మీద. ఇంకా అంటే ఇప్పుడు మామూలుగా బావా మరదళ్ళు ఇలాంటి మనం ఊర్లలో చూసుకున్న ఫోక్ సాంగ్స్లలో అలాంటివి కూడా చాలా ఫేమస్ అయినవి ఉన్నాయి. అలాంటి వాటిలో మీ ఫేవరెట్ పాట? అంటే నేను ఎక్కువ బాగా వింటుంటా. ఇంటరు కానీ వస్తాయి కదా, ఇంట ఆటోమేటిక్గా వస్తాయి కదా మనకు పాటలు. సన్నని నడుము దానా నిన్నిడిసి బతకనే జానా, ఉంగరాల కురులు బంగారు కుచ్చు జడలు, మంజుల మనసు పడి తినే నీ మీద, నా మరదాల నీ మేన బావను నేగాదా, గల్లు గల్లు సప్పుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రవికెలు తెస్తానే, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ దీరా, మంజులా మనసు పడి తినే నీ మీద, నా మరదాల నీ మేన బావను నేగాదా, పేనిండ నగలు బెడతా పేరైనా బంగ్లా గడతా, నీ ఏలు నేను పడతా నీ మెడలో తాలిని గడతా, కట్నాలు లేకుంటా పిల్ల పెళ్లి చేసుకుంటా, మంజులా మనసు పడి తినే నీ మీద, నా మరదాల నీ మేన బావను నేగాదా, జల్ జల్ మట్టేల దానా ఓ జారుడు జడల దానా, నీ జబ్బల నడుమా మెరిసే నా గుండెల్ల వానా గురిసే, నీ బుగ్గ మీద మచ్చ నా మనసు నీకు ఇచ్చా, మంజులా మనసు పడి తినే నీ మీద, నా మరదాల నీ మేన బావను నేగాదా. సూపర్ పాట. ఒకప్పుడు అసలు మామూలు పాట కాదు ఇది, మంచిగా ఉంటుంది అసలు. ఎవరు విన్నా సరే ఆ పాటకు అట్లా అయిపోవాల్సిందే. మీ ఫేవరెట్ పాట అంటే మంచిగా అనిపించింది. దీంతో పాటు ఇంకో పాట బాగినది, ఎట్లుంటుంది, సిద్దిపేట అంగట్ల సీరలు ఉన్నాయట, సిరిసిల్ల అంగట్ల రైకెలు ఉన్నాయట, సీర జుత్తే కళ్ళు చెక్కుమంటున్నవే పిల్లో నా సిన్ని రంగమ్మ, సీరదెస్త సిగ్గులొలకవే సిలక తీరు నువ్వు నవ్వవే, కరీంనగర్ జిల్లా ముత్యంపేటల మామిడి తోట, కొండగట్టులో ఉండే కోత మామిడి పండ్లు పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ, పండ్లు తెస్త పాశముండవే ఇద్దరము కలిసి తిందమే, కోరెల్లి మల్లన్న కోరమీసం పెడతా ఏములాడ రాజన్న, కోడేను గట్టిస్తా కొండగట్టంజన్న, కొబ్బరికాయ కొడతా పిల్లో నా సిన్ని రంగమ్మ, పిల్లో నా సిన్ని రంగమ్మ. పాటలు మంచిగా వాడుతున్నావు అది, అట్లనే ఇంకా వాడు ప్లీజ్. అసలు అంటే అప్పటి పాటలలో ఇవి చాలా ఫేమస్ అయిన పాటలు ఇవి. ఈ మంజుల పాట గానీ, ఇప్పుడు సిద్దిపేట అంగట్లో గానీ, ఇవి ఒకప్పుడు మేము బడికి పోయేటప్పుడు అవును ఊళ్ళే ట్రాక్టర్ పొలం దున్నేటోళ్ళు కూడా పాట మొత్తం మీద, లేకపోతే ఆటో ఎక్కితే జనగం పోవాలంటే ఆటోలో అదే పాటలు, మొత్తం ఇవే పాటలు. ఇవన్నీ చాలా కనెక్ట్ అయి ఉంటాం అప్పట్లో. అవును, ఇంకా అలాంటి మెమొరీస్ అప్పుడు ఇప్పటి వరకు ఇంకా అట్లా గుర్తుంటాయి నిజంగా. ఇప్పుడు మీరు వాడుతుంటే నాకు కూడా గుర్తొచ్చేస్తుంది, నాకు తెలుసు అట్లాంటివి, నాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఫోక్ పాటలలో కొన్ని పాటలు వచ్చినాయి కదా ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాటలు ఒక అంటే ఇంకా వెనకట మంచి కథలు వచ్చేటి. మనం బడికి పోయేటప్పుడు పొద్దుగాల తెల్లారు లేచినామంటే మొత్తం కథలే నడుస్తుండేది బడికి పోయేదాకా. అందులో నాకు ఒక మంచి గుర్తున్న మంచి సన్నివేశం ఏంటంటే, ఎవరు పెళ్లి చేసుకోనికి మల్లన్న తిరుగుతుంటాడు,
ఈ గొలకేతమ్మ ఇంకెవరో సంథింగ్ నాకు అంత గుర్తులేదు క్యారెక్టరు. ఆమె వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని చెప్పేసి అడుగుతుంటది. ఎట్లుంటదంటే సారీ ఆమెనే మల్లన్న పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఆమె అట్లా వచ్చినప్పుడు పెళ్ళి ఉంటుంది ఆమెకు. పెళ్ళి ఉంటే మెడలో నా తాలిబొట్టు మెడలో నా తాలిబొట్టు కాళ్ళకేమో మెట్టెలున్నాయి మారులగ్గా మాడనీకి కారణాలను తెలుపవమ్ము మారులగ్గా మాడనీకి అనగానే ఈయన ఆమె అంటది పెళ్ళైన మాట నిజమే ఓ దుడ్డెలయ్య పెనిమిటున్న మాట నిజమే ఓ దుడ్డెలయ్య నా మొగడు మల్లిగాడు ఓ దుడ్డెలయ్య పుట్టెడన్ని రోగాలోడు ఓ దుడ్డెలయ్య